హాయ్ అండి. ఈరోజు గోధుమ పిండితో పిజ్జా చేయబోతున్నాను. దీనికోసం ముందుగా ఒక బౌల్‌లో ఒక కప్పు గోధుమ పిండి, హాఫ్ స్పూన్ సాల్ట్, ఒక స్పూన్ షుగర్, పావు స్పూన్ బేకింగ్ సోడా, హాఫ్ స్పూన్ బేకింగ్ పౌడర్ తీసుకొని మిక్స్ చేసి హాఫ్ కప్ పెరుగు యాడ్ చేసుకుంటూ పిండిని బాగా సాఫ్ట్‌గా కలుపుకొని 15 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి. ఈలోపు మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్రీ హీట్ చేసుకోవాలి. తర్వాత పిండి ముద్దను బాగా నీట్ చేసుకొని 2 పార్ట్స్‌గా డివైడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఏదైనా ఒక ప్లేట్‌లో బటర్ అప్లై చేసేసి పిండి ముద్దను పెట్టేసి ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకోవాలి. అంచులు ఇలా ప్రెస్ చేసుకొని ఫోక్ స్పూన్తో హోల్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు పిజ్జా సాస్ని స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత చీజ్ స్ప్రెడ్ చేసుకొని మీకు నచ్చిన వెజిటేబుల్స్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం ఒరిగానో అండ్ చిల్లీ ఫ్లేక్స్ స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత అంచులమ్మట కొంచెం బటర్ అప్లై చేయాలి. తర్వాత దీన్ని ముందుగా ప్రీ హీట్ అవుతున్న ప్యాన్లో పెట్టేసి 20 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో బేక్ చేసుకోవాలి. అంతే అండి, మన వీట్ ఫ్లోర్ పిజ్జా రెడీ అయిపోతుంది. ఎంతో టేస్టీగా ఉండే పిజ్జాని ఇలా మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు.